హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మైరా. అదే నీవు అదే నేను పార్ట్ 46. శ్రద్ధగా తన పనులు చేస్తున్న ఆలంని కళ్ళు విప్పి చూసి ఏమనుకోవాలో తెలియలేదు పర్ణికకి. తననే గమనిస్తోందని తెలిసి క్లోజ్ యువర్ ఐస్ అన్నాడు చిన్నగా. ఆలం గమనించినట్టు తను చూసినందుకు సిగ్గుపడి వెంటనే కళ్ళు మూసేసింది. పర్ణిక బుద్ధిగా కళ్ళు మూసుకోవటం చూసి నవ్వుకొని వెనక్కి తిరిగాడు. గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతున్న ఆలం చేయి పట్టుకుంది పర్ణిక. పిలవటానికి పెదవులు సహకరించక పర్ణిక స్పర్శ తగిలేసరికి ఆలం గుండె రెట్టించిన స్పీడ్తో కొట్టుకుంది. నేను అభి ఫామ్ హౌస్లో ఉన్నానని, అక్కడే ఉంటానని మీకెలా తెలుసు అని అడిగింది. గుండెల్లో రాయి పడినట్టే అనిపించింది పర్ణిక ప్రశ్నకి. లేని నవ్వు మొహం మీదకి తెచ్చుకొని తప్పదన్నట్టు వెనక్కి తిరిగి, అవన్నీ తర్వాత, ముందు నీ హెల్త్ సెట్ అయితే అప్పుడు మాట్లాడుకుందాం, ప్రస్తుతానికి రెస్ట్ తీసుకో అన్నాడు. పర్ణికకి మళ్ళీ అడగటానికి నీరసంగా అనిపించి మరేం అనలేదు. ఎక్కువ ఆలోచించకుండానే నిద్రలోకి జారిపోయింది. ఆలం తెల్లవారే వరకు మెలకుగానే ఉండి మధ్య మధ్యలో పర్ణిక నుదుటి మీద చేయి వేసి చూసి ఫీవర్ తగ్గిందా లేదా అని చెక్ చేసి మరొక డోస్ టాబ్లెట్స్ పర్ణికను లేపి బలవంతంగా మింగించాడు. తెల్లవారుజామున కొంచెం జ్వరం తగ్గినట్టు అనిపించి అప్పుడు వెళ్ళి పడుకున్నాడు ఆలం. కర్టన్స్ పూర్తిగా కవర్ చేసేయటం వల్ల రూమ్ అంతా గ్లూమీగా ఉండి ఇద్దరికీ చాలా టైం అయ్యే వరకు మెలకువ రాలేదు. పర్ణిక కంటే కొంచెం ముందు లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళాడు. మెయిడ్ని పిలిచి కొంచెం కారం తగ్గించి టిఫిన్ ఏం చేయాలో చెప్పి మేడ మీదకి వచ్చేసరికి పర్ణిక లేచి కూర్చుంది. కపిల్ తెచ్చిన బట్టలు టవల్ వాష్రూమ్లో పెట్టి, పరి మెయిడ్ని పిలవనా, నీకు సాయం చేస్తుంది అన్నాడు. ఇట్స్ ఓకే, నేను మేనేజ్ చేసుకోగలను అంది మంచం దిగి. సరే, నేను 10 మినిట్స్ పోయాక వస్తాను, ఈలోగా ఫ్రెష్ అయిపో అని చెప్పి రూమ్ లాక్ చేసుకుని బయటకు వెళ్ళిపోయాడు. అనుకున్నట్టుగానే 10 నిమిషాలు అయ్యేసరికి కరెక్ట్గా వచ్చి నెమ్మదిగా డోర్ నాక్ చేశాడు. రావచ్చు అంది పర్ణిక. కొంచెం నిన్నటి మీద ఈరోజు మనిషి నీరసంగా ఉన్నా బెటర్గా, మాట బాగానే అనిపిస్తోంది. ఏదైనా తింటే ఓపిక వస్తుందేమో అనుకున్నాడు. హౌ డూ యూ ఫీల్ పరి అని అడిగాడు. ఈయనేంటి నేను ఎంతో అలవాటైనట్టు పరి అని పిలుస్తున్నాడు అనుకుంది. ప్రస్తుతానికి తిరగబడటం కానీ గొడవ చేసే స్థితిలో కానీ తన మనసు శరీరం కూడా రెండూ సహకరించకపోవటంతో ఎలా పిలిచినా ఓకే అన్నట్టు ఊరుకుంది. శరీరానికి తగిలిన దెబ్బలు బయటికి కనబడుతున్నాయి. మనసుకు తగిలిన దెబ్బ చాలా బలంగా ఉంది. మరిచిపోవాలి అనుకుంటూనే మళ్ళీ గుర్తు చేసుకుంటోంది. తనే కిందకి వెళ్ళి కాఫీ టిఫిన్ తీసుకువచ్చాడు. పరి, ముందు కాఫీ తాగుతావా టిఫిన్ చేస్తావా అని అడిగాడు. చాలా ఆకలిగా ఉంది, టిఫిన్ చేసేస్తాను అంది. కమాన్ కూర్చో అయితే అని అక్కడే ఉన్న కౌచ్లో కూర్చోబెట్టి టిఫిన్ ప్లేట్ చేతికిచ్చి తినగలవా అన్నాడు. అని స్పూన్తో ఇడ్లీ తీసుకొని ఆకలిగా ఉండటంతో గబగబా తినేసింది. వెంటనే వేడివేడి కాఫీ సర్వ్ చేశాడు. కాదనకుండా తాగేసింది. కాఫీ తాగిన 5 నిమిషాలకు టాబ్లెట్స్ కూడా ఇచ్చేశాడు. నవ్వుకుంది పర్ణిక. మీరు పేషెంట్ని బాగా అసిస్ట్ చేయగలరు అంది. అమ్మకి చేయడం నాకు అలవాటే. అమ్మ కూడా మెడిసిన్స్ వేసుకోవటానికి ఇష్టపడదు. ఇలాగే బలవంతంగా వేయిస్తూ ఉంటాను అన్నాడు. నేను వచ్చిన దగ్గర నుంచి ఎవరూ కనపడలేదు, ఇంట్లో లేరా అని అడిగింది. అమ్మ ఇంగ్లీష్ లెక్చరర్. లేదు, ఫ్రెండ్ కొడుకు మ్యారేజ్కి వెళ్ళింది, మేబీ 2 డేస్ వరకు రాదేమో అన్నాడు. పర్ణిక కొంచెం నిన్నటి మీద కులాసాగా కనిపించి మాట్లాడుతున్నట్టు అనిపించినా సంతోషం కంటే ముందు మనసులో భయం పీకుతూనే ఉంది. నువ్వు ఎవరన్నా అడుగుతుందేమో, నేను నీకు ఎలా తెలుసని రాత్రి అడిగిన ప్రశ్న మళ్ళీ అడుగుతుందేమో, ఎన్ని ప్రశ్నలో బుర్రలో తిరుగుతూనే ఉన్నాయి తపస్వికి. ఒకవైపు పర్ణికతో మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ మనసులో మాత్రం భయం కొండ చిలువలా చుట్టుకొని మనిషిని నలిపేస్తుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగానే డాక్టర్ వచ్చిందని మెయిడ్ వచ్చి చెప్పింది. వెంటనే ఆలం కిందకి వెళ్ళి డాక్టర్ని మీదకి తీసుకుని వచ్చాడు. డాక్టర్ని తీసుకురావడానికి వెళుతున్నప్పుడే నీకు దెబ్బలు ఎలా తగిలాయని డాక్టర్ నిన్న ట్రీట్ చేయడానికి వచ్చినప్పుడే అడిగారు. చిన్న యాక్సిడెంట్ అయిందని మాత్రమే చెప్పాను, నువ్వు కూడా అలాగే చెప్పు అని పర్ణికతో చెప్పి సమాధానం కోసం ఎదురు చూడకుండా బయటకు వెళ్ళిపోయాడు. డాక్టర్ పర్ణికను చూసి హౌ డూ యూ ఫీల్ మిస్ అని ఆగింది. ఐ యామ్ డాక్టర్ పర్ణిక అని పలకరింపుగా నవ్వి, బెటర్ దాన్ ఎస్టర్డే డాక్టర్ అంది పర్ణిక. గుడ్ అని ఒకసారి ఫీవర్ చెక్ చేసింది. పెద్దగా ఫీవర్ ఏం లేదు, మీరు ఏం కావాలంటే అది తినొచ్చు, ఈ రోజంతా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, పెయిన్స్ ఎలా ఉన్నాయి అని అడిగింది. నిన్నంతగా బాధ పెట్టడం లేదు కానీ బాగా నొప్పి ఎక్కువగానే ఉంది డాక్టర్ అంది. ఓకే, పెయిన్కి ఇంజెక్షన్ చేయమంటారా మరి అని మళ్ళీ అడిగింది. ఓకే డాక్టర్ చేయండి అంది.
డాక్టర్ మళ్ళీ పెయిన్స్ తగ్గడానికి ఒక ఇంజెక్షన్ ఇచ్చి నిన్నటి మెడిసిన్స్ కంటిన్యూ చేయండి అని చెప్పి దెబ్బలు ఎలా తగిలాయని అడగకుండానే ఇట్స్ ఓకే, మళ్ళీ నేను రావాల్సిన అవసరమైతే లేదు అని అనిపిస్తోంది, ఈ టాబ్లెట్స్ కంటిన్యూ చేయండి అని చెప్పింది. థ్యాంక్ యూ డాక్టర్ అంది పర్ణిక. ఇట్స్ మై డ్యూటీ అని గెట్ వెల్ సూన్ మిస్ పర్ణిక అని చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్. డాక్టర్ని పంపించి వచ్చాడు ఆలం. నిన్న డాక్టర్ దెబ్బలు ఎలా తగిలాయని అడిగితే నాకేం చెప్పాలో అర్థం కాక మీకు యాక్సిడెంట్ అయిందని చెప్పాను. ఈరోజు మళ్ళీ అడుగుతుందేమోనని ముందుగానే చెప్పాను, కానీ డాక్టర్ అర్థం చేసుకున్నట్టుంది, అందుకని మళ్ళీ తిరిగి క్వశ్చన్ చేయలేదు అనుకుంటాను అన్నాడు ఆలం. ఆలం చెప్పింది పర్ణిక విన్నట్టు అనిపించలేదు. ఇప్పుడు చెప్పండి మిస్టర్ ఆలం తపస్వి, నేను మీకు ఎలా తెలుసు అని అడిగింది. అదేంటి, కాశ్మీర్లో మనిద్దరం కలిశాంగా అన్నాడు. సారీ, నేను అడగాల్సింది అది కాదు, నేను అభి దగ్గరకు వస్తున్నట్టు మీకు ఎలా తెలుసు అని అడిగింది మళ్ళీ. పరి, నువ్వేమనుకోకపోతే ఒక మాట చెప్పనా? బాగా నీరసంగా ఉన్నావు, ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకో, రేపు నీ ప్రశ్నలన్నిటికీ తప్పకుండా సమాధానం చెప్తాను ప్లీజ్ అన్నాడు బెడ్ వైపు చేయి చూపిస్తూ. సరే అంది. నీరసంగా ఉండటం, టాబ్లెట్స్ ప్రభావం, కడుపులోకి వెళ్ళిన ఫుడ్ కాస్త స్థిమితపడి ప్రశాంతంగా కాసేపట్లోనే నిద్రలోకి జారిపోయింది. అడుగుతున్నప్పుడు ఆన్సర్ చేయొచ్చు కదరా, రేపేమన్నా మంచి ముహూర్తమా అని వెటకారం చేసింది అంతరాత్మ. నాకు కూడా అన్నీ చెప్పేసి ఈ భారాన్ని దింపేసుకోవాలనే ఉంది, కానీ పరి బాగా నీరసంగా ఉంది, అడగగానే చెప్పేస్తే ఇప్పుడు ఎలా అయితే ఉందో అలాగే నన్ను 4 పీకి ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతుంది. నీరసంగా ఉన్నానని కూడా ఆలోచించకుండా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కనీసం తను ఉన్న 2 రోజులైనా నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే జ్ఞాపకాలని మూట కట్టుకొని ఎలాగూ తను వెళ్ళిపోతుంది, నన్ను అసహించుకొని రేపటి రోజు నేనెవరో చెప్పకూడదని అనిపిస్తోంది. చెప్తే ఈ మాత్రం కూడా నన్ను చూడటానికి మాట్లాడటానికి ఇష్టపడదేమో, కానీ చెప్పకుండా ఉండటం వల్ల ఎప్పుడెప్పుడు బయటపడుతుందా ఈ విషయం, ఎప్పుడు పర్ణిక బ్లాస్ట్ అయి పేలుతుందా అని భయంగా కూడా ఉంది. ఇంకా ఎక్కువ రోజులు దాయడం వల్ల తన ద్వేషాన్ని పెంచినవాడిని అవుతాను తప్ప దానివల్ల నాకే ఎక్కువ నష్టం. ఈ ఒక్కరోజు ప్లీజ్ నువ్వు నోరు మూసుకో, రేపటి రోజు ఎలా ఉంటుందో తలుచుకుంటేనే భయం వేస్తోంది అని ఘోష పెడుతున్న అంతరాత్మ నోరు నొక్కేశాడు. రోజంతా పర్ణిక కళత నిద్రలోనే మగతగా పడుకునే ఉంది. మధ్యాహ్నం లేపి బలవంతంగా కొంచెం భోజనం పెట్టాడు ఆలం. భోజనం చేసిన తర్వాత మళ్ళీ నిద్రపోయింది మెడిసిన్స్ వేసుకుని. సాయంకాలం 5 గంటలు అవుతుండగా ఇక ఇంతసేపు పడుకుంటే రాత్రికి నిద్ర రాదని ఆలం నెమ్మదిగా పర్ణికని తట్టి లేపాడు. పరి, లేస్తావా, ఇంతసేపు పడుకుంటే రాత్రికి నిద్ర రాదు, లేచి కొంచెం ఫ్రెష్ అయితే బాగుంటుంది, వచ్చినప్పటి నుంచి ఈ గదిలోనే ఉండిపోయావు, కాస్త అలా గార్డెన్లో వాక్ చేద్దువుగానిరా అన్నాడు. ఇంకా పడుకోవాలనే ఉన్న ఆలం చెప్పింది నిజమే అనిపించి రాత్రికి మళ్ళీ ఇబ్బంది పడతానేమో అనుకుంటూ లేచింది. ఫ్రెష్ అయి వచ్చేసరికి కిందకి వెళదామా అన్నాడు. అని ఇద్దరూ మేడమెట్లు దిగి కిందకి వచ్చారు. పర్ణికని తీసుకొని గార్డెన్లోకి వెళుతూ అక్కడికే కాఫీ తెమ్మని చెప్పాడు మేడ్కి. తినడానికి ఏమైనా కావాలా పర్ణిక అని అడిగాడు. కాఫీ చాలు అంది. ఏదడిగినా పొడిగా సమాధానం చెప్పి ఊరుకున్న పర్ణికని చూస్తే మనసులో ఏం ఆలోచిస్తుందో కాసేపట్లో పర్ణిక చేతిలో నీకు ఉందిరా అనుకున్నాడు. మేడ్ తీసుకొచ్చిన కాఫీని అక్కడే కూర్చుని పర్ణిక చేతికి అందించాడు. గార్డెన్లో కూర్చుంటే చుట్టూ పచ్చని మొక్కలు, చెట్లు అందంగా పచ్చగా కనిపించాయి. సాయంకాలం నీరెండ పల్చటి ఆకుల మీద పడి వింతగా మెరుస్తోంది. పక్కనే ఉన్న గరాజులో ఖరీదైన 2 బ్రాండెడ్ కార్లు. నిన్న వచ్చేటప్పుడు ఎక్కడికి వస్తుందో తెలియలేదు కాబట్టి ఇప్పుడు చుట్టూ పరిశీలించి చూస్తోంది పర్ణిక. పెద్దగా దూరంగా ఉన్న గేటు, వాటి ముందు సెక్యూరిటీ, ఇంటి వెనక వైపు ఒక అవుట్ హౌస్, ఇంటి చుట్టూ పచ్చదనం నిండిపోయినట్టున్న చిన్న పెద్ద మొక్కలు, ఎక్కువగా క్రీపర్స్, వాటికి సపోర్ట్ ఇవ్వటానికి అందమైన పందిళ్లు వేసి ఉన్నాయి. వాటిని అల్లుకుంటూ పెరుగుతున్న లేత ఆకులు ఎంత అందంగా కనబడుతున్నాయో. అక్కడక్కడ వచ్చిన పువ్వులు, పచ్చటి ఆకుల మధ్య పసుపు తెలుపు పూలు అందంగా కనిపిస్తున్నాయి. పందిరి అనే ఆలంబన ఉంటే బలంగా అల్లుకుంటాయి కదా తీగలు అనుకుంది పర్ణిక. నా ఆలోచనల్లో ఎక్కడో తప్పుంది. నాకంటూ ఒక ఫ్యామిలీ లేదు కాబట్టే నా ఆలోచనలు ఇలా తప్పుదోవ పడుతున్నాయి. క్రీపర్స్ పందిరిని అల్లుకోవడం చూసి ఆడపిల్లలకి తల్లి పందిరి లాంటిది. అమ్మ చుట్టూ తిరుగుతూ అనుబంధాల పందిరి అల్లుకుంటూ ఉంటారు. ఎక్కడో గాని ఉండరు నాలాంటి నిర్భాగ్యులు. నాలాంటి ఒంటరిదానికి వాటి విలువ తెలియదు కాబట్టే నేను ఇలా తప్పుదోవలో నడుస్తున్నానేమో. ఒకసారి కాదు 2 సార్లు నమ్మి మోసపోయాను. ఇంకా నయం, ఇంకేం జరగకముందే ఏ దేవుడో కాపాడి, అమ్మ పూజలే నన్ను కాపాడాయేమో. మోసం చేసేవాడిది తప్పు కాదంట,
మోసపోయేవాడిదే తప్పు. ఎందుకంటే మనం నమ్మాం కాబట్టే కదా వాడు మోసం చేశాడు. వాడి నైజమే అది. మనం ఎందుకు నమ్మాలి వాడిని? చేతిలో కాఫీ చల్లారిపోతూనే ఉంది. పర్ణిక ఆలోచనలు ఎక్కడెక్కడో తిరగడం చూసి పరి అని పిలిచాడు తపస్వి. పలకలేదు. ఈసారి కొంచెం గట్టిగా పర్ణిక అని పిలిచాడు. ఉలిక్కిపడి ఆలం వైపు చూసింది. ఏంటి అంత దీర్ఘాలోచన అన్నాడు. ఏం లేదు, జరిగిపోయిన విషయాలు తలుచుకొని బాధపడుతున్నాను అంతే, అంతకు మించి ఇంకేం లేదు అంది పర్ణిక. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.